కావలి మున్సిపాలిటీలో మెప్మా మహిళలు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో మెప్మా ఎంఈపీఎంఏ సహకారంతో నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి సుమారు 2 లక్షల విలువైన ఎగ్ కార్డును 4 లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు. కావలి మున్సిపాలిటీలో మెప్మా మహిళలు ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏపీఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో మెప్మా ఎంఈపీఎంఏ సహకారంతో నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి మున్సిపల్ కమిషనర్, మెప్మా అధికారులు మరియు పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి సుమారు 2 లక్షల విలువైన ఎగ్ కార్డును 4 లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు. రోడ్డు మీదకి వెళ్తే ఈ రోజు ఆటోలు సౌండ్, బైకులు సౌండ్, నడిచేదానికి దారి లేదు, ఫుట్పాత్ మీద నడిచే ఫుట్పాత్లు లేవు. ఎప్పుడు వెనకొచ్చి బండి గుద్దుతుందో, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో బిక్కుమంటేటువంటి పరిస్థితి ఈ రోజు కావలి. కారణం, ఒకప్పుడు 50,000 మంది జనాభాతో ఉన్న కావలి ఈ రోజు 1,40,000 మంది జనాభా. మీ మేడం నాకు 1,20,000 10,000 అని చెప్పి రాసింది. దీంట్లో కాదు, 1,40,000 మంది జనాభా ఉన్నారు. ఈరోజు కావలికి ప్రాంతాల నుంచి, పల్లె ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ఉదయం వచ్చి సాయంత్రం వరకు కావలి పట్టణంలో ఉండి ఈ రోజు దాదాపు రోజుకి 40,000 మంది కావలి పట్టణానికి వస్తున్నారు. వాళ్ళ జీవనాధిపతి ఇంతమందిని ఒకే ఒక ట్రంక్ రోడ్లో నడవాలి, ఒకే ఒక ట్రంక్ రోడ్లో బైకులతో తిరగాలి. ఈరోజు మీరు మీ భర్తలు లేదా మీ పిల్లలు తీసుకుని ఒక బైక్ మీద వెళ్ళి ఒక షాపింగ్ చేద్దామంటే పార్కింగ్ ఫెసిలిటీ లేదు. నడిచిపోవాలి, బండి ఇంట్లో పెట్టి నడిచిపోవాలి. బండి ఎక్కడ పెట్టాలో తెలియదు. ఈరోజు ట్రంక్ రోడ్డు మనకు విశాలమైన ట్రంక్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా, ఇది మహానగరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా, ఈరోజు మన ప్రాంతం చుట్టూ ఇండస్ట్రీలు వస్తున్నప్పటికీ కూడా ఈరోజు మనం స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, మనం దుమ్ము లేకుండా ట్రంక్ రోడ్లో నిలిచే పరిస్థితి లేదు. గత పాలకుల యొక్క నిర్లక్ష్యం. ఈరోజు భార్య భర్తలు పిల్లలు తీసుకొని సేద తీరడానికి ఎక్కడికైనా వెళ్ళి 1 గంట సేద తీద్దామనేటువంటి పార్కులు లేవు. అంటే ఒక రాజకీయం అంటే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయటమో, కాలువలు కట్టడమే కాదు, ప్రజల యొక్క జీవన సరళిని మార్చాల్సిన కర్తవ్యం మొదటి పౌరుడిగా నాకు ఉంది. కాబట్టి ఈరోజు నిరంతరం కూడా నేను దానికోసం తపన పడుతున్నా. నా ఇంటిని, నా శరీరాన్ని, నా వ్యాపారాలన్నింటినీ పక్కన పెట్టి కావలి అభివృద్ధి కోసం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. ఇంటికి దీపం ఇల్లాలనేటువంటి ఒక నానుడితో మీ అందరిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించబట్టి, పొదుపు అనే దాన్ని ఒక ఆయుధంగా మీరు అందరూ స్వీకరించబట్టి ఈరోజు భర్తలతో పోటీగా ఈరోజు మీరు పొదుపును ప్రోత్సహించి ఎంత క్రమశిక్షణతో ఈరోజు పెద్ద బడా వ్యాపారస్తులు కూడా టయానికి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, 150 కంపెనీలు దివాలా తీస్తున్నప్పటికీ కూడా టయానికి బ్యాంకులు డబ్బులు కట్టలేక, సిబిల్ కానీ క్రిసిల్ కానీ లేక లోన్లు ఇవ్వడానికి మాలాంటి వాళ్ళకి ఈ బ్యాంకులు ముందుకు రాని పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి ఈరోజు ఎటువంటి తాకట్టు లేకుండా, ఎటువంటి హామీ లేకుండా, మీ యొక్క పర్సనాలిటీతో, మీ యొక్క నిజాయితీతో, మీ యొక్క సిబిల్ ర్యాంకుతో ఈరోజు బ్యాంకులు లోన్కి ఇచ్చే స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఈరోజు ధీటుగా మీ కుటుంబాన్ని మీరు చక్కదిద్దుకున్నారు. ఎవరో వచ్చేది కాదు, దేవుడు మనకి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్ని ఇచ్చారు. అదృష్టం అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు. కష్టపడితే ఎంత దాన్నైనా సాధించవచ్చు అనేటువంటి ఒక నమ్మకం. అందుకని ఇందాక భారతమ్మ పాడిన పాటలో చెట్లు ఎన్ని ఆకులు గిల్లినా, ఎన్ని ఆకులు రాలినా ఆఖరికి అది
చిగురిస్తుంది, మళ్ళా ఫలాలు ఇస్తుంది, పండునిస్తుంది, కాయలు ఇస్తుంది, నీడనిస్తుంది, మోగగానే జీవిస్తుంది. జ్ఞానం లేని చెట్టే అంత ఎత్తు ఎదుగుతుందని ఆ పాటలో అర్థం ఉన్నా, ఎన్ని నదులు వచ్చినా భూమిని ఏమి చేయలేవు, నీళ్లు పారినంత మాత్రాన భూమికి ఏమీ కాదు, ఫలాలు పండిస్తుందని. అదే విధంగా మన జీవితాన్ని కూడా ఎవరో మార్చరు. అందుకనే స్టార్టింగ్ లో ఒకటే చెప్పా, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి చేస్తాయని కాదు. ఈ రాష్ట్రంలో చేయాలని తపనున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 76 సంవత్సరాల వయసు. ఒక్కసారి మన ఇంట్లో మన అమ్మ సాయి, తండ్రి సాయి చూస్తే, మన తల్లి తండ్రికి 70 ఏళ్ళు వస్తే రిటైర్మెంట్ ఇంట్లో కొనుక్కొని మన మీద ఆధారపడి ఈ రోజున మన కోసం వాళ్ళు మన పెట్టే తిండి కోసం ఎదురు చూస్తుంటే 76 సంవత్సరాల వయసులో ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. దేశం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం, మా మహిళా తల్లుల కోసం, ఆంధ్రప్రదేశ్లో మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రోజు పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడుతూ ఒకవైపున తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, బిడ్డ అయినటువంటి నారా లోకేష్ బాబు, నవ యువకుడు ఈ వయసులో ఆనందంగా ఉండాలి, భార్య బిడ్డలతో సుఖంగా జీవించాలి, టూర్లు పోవాలి, ఎంజాయ్ చేయాలి, అన్నీ ఉండాల్సినటువంటి వయసులో నవ యువకుడైనటువంటి యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఒక్కసారి మన అందరూ ఆలోచిస్తే ఈ సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన అమ్మా నాన్నల కోసం, మన అత్త మామల కోసం మనకు పాటుపడుతుంటే ఈ రోజు వాళ్ళు ఈ దేశం కోసం, ఈ ప్రాంతం కోసం, మనందరి జీవితాలు సుఖంగా ఉండడం కోసం ఈ రోజు వాళ్ళు తపన పడుతున్నారు. అందుకే మీ అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే, మన తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామో ఈ రోజు రాష్ట్రానికి 76 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు అలుపెల్లని యోధుడిలాగా రోజుకి 18 గంటల పాటు తింటున్నాడో నిద్రపోతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి పాటుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక్కసారి మనకు ఓటు అనేది ఒక ఉచితంగా వచ్చిన ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. వ్యవస్థను బాగు చేసేటువంటి కుల పిచ్చి, మత పిచ్చి, ఈ రోజు వర్గ పిచ్చి, రంగు పిచ్చి, ప్రాంత పిచ్చితో ఈ రోజు రాజకీయాలు ఓటులు కనుమరుగైపోయినాయి. మనం కూడా మన ఇళ్ళలో ప్లాస్టిక్ ని రహితమైనటువంటి కావలుగా చేద్దాం. ఈ దాదాపు మన మన రోడ్ల మీద చిమ్మే వాళ్ళు 380 మంది చిమ్మి శుభ్రం చేసి ఈ రోజు ఎక్కడ దోమ లేకుండా చేయడానికి నా అంకురార్పణ జరుగుతుంటే నేను కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, ముందు చూపులేని తనం, సన్న గొంతులు ఉంటే ఆ గొంతులకి 2 పక్కల డ్రైనేజ్ కట్టి ఆ డ్రైనేజీలు క్లీన్ చేయలేని పరిస్థితి, కార్లు తిరగలేని పరిస్థితి, దాన్ని శుభ్రం చేయలేని పరిస్థితి, దానివల్ల తల్లులు దోమలు పుట్టే పరిస్థితి ఉంటే ఎక్కడికెక్కడ కొత్త రోడ్లు ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ లేకుండా ఇంకెక్కడ దోమలు లేకుండా చేయడానికి నేను నాంది పలిగా. ఈ ఒక్క రోజుతో వచ్చే కార్యక్రమం కాదు, నిరంతర ప్రక్రియ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నా. ఈ రోజు మన ముఖ్యమంత్రి మన కావలి కోసం ఈ రోజున 234 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే కావలిలో అదృష్టం బాగుంటే రాబోయే 2 సంవత్సరాల కాలంలో మీ దీవెనలతో తప్పకుండా కావలలో ఎక్కడ ఓపెన్ డ్రైన్ లేకుండా అన్ని డ్రైన్లు పూసేసి అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసి మీ ఇంట్లో నీళ్లు అండర్ గ్రౌండ్ ద్వారా పోయేటట్టు, దోమలు లేకుండా ఉండేటట్టు, ఆ డ్రైన్లు ఎప్పుడు క్లీన్ చేయలేదని మురుకు వాసన లేకుండా ఉండేటట్టు కూడా నేను అంకురార్పణ చేశాను. కాబట్టి నా ఒక్కడితో చేతి కాదు, చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఎత్తులు ఉన్నాయి. 5 మంది కలిస్తే పంచి, అదే విధంగా అందరు కలిస్తే కామ అభివృద్ధి. మన కావాలని మనం అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా మీ వంతు కూడా నాకు కలిసి రండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. అతి తొందరలో డిసెంబర్ 6 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇంకా రావాల్సి ఉన్నాయి. మీ అందరికీ సబ్సిడీల రూపంలో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. వీటిని నిన్నటి రోజు నేను ముఖ్యమంత్రితో కూడా మాట్లాడా. ఇటీవల లావూరు కృష్ణరాయలు గారు అని ఎంపీ గారు నరసరావుపేటలో ఒక స్కీమ్ని పెట్టి 1,00,000 కోట్ల రూపాయల నిధులు సబ్సిడీల రూపంలో ఇచ్చేదానికి నాంది పలికారు. తొందరలో మన కావలలో కూడా పెట్టి అన్ని బ్యాంకర్లు పిలిచి కావలలో నివసించేటువంటి అందరికి కూడా పొదుపు లోన్ ద్వారా మా అందరికి కూడా లోన్లు వచ్చేదానికి కూడా నేను అన్ని బ్యాంకర్తో సంప్రదిస్తున్నా. రాబోయే కాలంలో ప్రతి ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. ప్రతి ఇంటిలో ఒకప్పుడు ఇంట్లో మగవాళ్ళే డ్యూటీ చేసేవాళ్ళు, ఈరోజు ఆడవాళ్ళు డ్యూటీ చేసి ఆడవాళ్ళు శ్రమ పడినందువల్ల ఈరోజు బిడ్డల భవిష్యత్తులు బాగున్నాయి. ప్రతి ఒక్క తల్లి బిడ్డను చదివిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు ప్రయోజకుడు అవుతున్నాడు. మేము చదివేటప్పుడు మా తల్లిదండ్రులు మేము చెప్పినా వినలేదు. ఎవరు నేనంటే ఎమ్మెల్యే కాగలిగా, చాలా మంది కాలేరు కదా. అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం గతంలో ఉండేది. ఈ రోజు బిడ్డలు నమ్ముతున్నారు, అప్పు చేసిన బిడ్డలు చదివిస్తున్నారు. బిడ్డలు కూడా తండ్రి పడ్డ కష్టాన్ని చూస్తున్నారు. మా తల్లిదండ్రులు పడ్డ కష్టం మేము పడకూడదని తప్పకుండా ఎదగాలని ఒక కాన్షియస్ కూడా చదువుతారు. కాబట్టి పిల్లల్ని
మీరు కూడా పర్యవేక్షించండి. యుక్త వయసులో వచ్చే మార్పులు కొన్ని ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మీరు రోజువారీ జీవనోపాధి మీద నిమగ్నం కాకుండా మీ బిడ్డలు సెల్ ఫోన్లు వాడుతున్నారా, మీ బిడ్డలు పరిచయాలు పెంచుకొని చెడిపోతారని దయించి ఆలోచించకపోతే కౌమార్య దశ ఆ వయసులో వచ్చే క్రోమోజోముల ఎఫెక్ట్ వల్ల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి. ఒకటే గుర్తుకొండి, వరద వచ్చినప్పుడు దాని ఆనకట్ట కడితే సస్యశ్యామలం అవుద్ది, చెడిపోతే సముద్రం ఉప్పు నీళ్ళలో కలిస్తే మంచి నీళ్ళు కూడా పనికిరావు. మన బిడ్డలు కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎప్పుడు కూడా నేను కూడా నా బిడ్డల మీద మమకారం ఉన్నప్పుడు కూడా ఒక కన్ను వేయబట్టే ఈరోజు నా బిడ్డలు ప్రయోజకులు కాగలిగారు. మన బిడ్డలు ముద్దాడాల్సిందే, మన బిడ్డలు ప్రేమించాల్సిందే. ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడ అనుమానం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుంది అక్కడ కోపం ఉంటుంది. బిడ్డలు తిట్టాల్సిందే, మందలించాల్సిందే, ప్రయోజకులుగా చేయాల్సిందే. ఏ పక్క పని చేసినా అది బిడ్డల భవిష్యత్తు కోసమే. మన అమ్మా నాన్న మన తిక్కకి రాలా కాబట్టి మన బిడ్డలను ఎప్పుడుగా ప్రేమతో పాటు అనుమానంగా చూడండి. చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా తల్లుల మీద ఉంది. మన కావుల్లో గంజాయి విపరీతంగా పెరిగిపోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీలైనంత వరకు గంజాయిని అరికట్టగలిగా. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఇంకా కావాలో 25% గంజాయి ఉంది. కానీ మాకు తెలియకుండా ఏదో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర పిల్లలు గంజాయికి బానిస అయ్యారు, టెల్డాన్ టాబ్లెట్లకు బానిస అయ్యారు. పిల్లలు యుక్త వయసులో మత్తుకు బానిసలై ఈరోజు టెల్డాన్ ఇంజక్షన్లు వేసుకుంటున్నారు. వరుసగా 19 రోజుల పాటు ఆ ఇంజక్షన్ వాడితే తప్పకుండా ఆ బిడ్డకి క్యాన్సర్ వస్తుంది. ఈరోజు కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి టౌన్లో 62 మంది క్యాన్సర్ బారిన పడి ఈరోజు పిల్లలు బాధలు పడుతున్నారు. వీటన్నిటికీ కారణం తల్లిదండ్రుల డబ్బు మీద వ్యామోహం కాదు, బిడ్డల ఎదుగుదల కూడా మన బాధ్యతగానే చూడాలి. వాళ్ళకి ఇచ్చే సంపద మన తల్లిదండ్రులు మనకి ఏమి ఇస్తే మనం బాగుపడ్డాం, ఇచ్చినా ఇగోపోయినా మన స్వయం శక్తితో మనం ఎలా ఎదిగామో రేపు స్వయంశక్తి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తులు కూడా పెట్టి ఇచ్చేదానికంటే కూడా వాళ్ళలో మంచి లక్షణాలు నేర్పడగలిగితే వాడు ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి బిడ్డలను కూడా సంబంధంగా చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నా. రెండోది, ఈ రోజున మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆర్పీలు, మీరందరితో కూడా మహిళలతో మీకు అనుబంధం ఉంది. మీ అందరూ కూడా మళ్ళా కోరుకుంటున్నా ఈ కావలి మనది, ఈ కావలిని మనం అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా నేను దీనికి కంకణ బద్దులు ఉన్నాను. నా జీవితం కావలి కోసం అంకితం చేశా. తప్పకుండా మీరందరూ కూడా కలిసి వస్తే కావాలని అభివృద్ధి చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళలో పెన్షన్లు రాకపోయినా, కాలనీ రాకపోయినా మా ఆఫీస్కి అయినా వచ్చి అర్జీ ఇచ్చేటట్టు మీరు కూడా ప్రోత్సహించండి. లేదా మీరైనా కూడా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరైనా మా ఆఫీస్కి రండి. ఎప్పుడైనా మీ ప్రాంతంలో సమస్యలు ఉంటే అక్కడ ఉన్నాడు మా నాయకులకు తెలియజేయండి, లేని పక్షంలో నాకైనా తెలియజేయండి. కానీ ఒకటి, ఈ సమాజం బాగుపడాలి, కావలి బాగుపడాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందరూ కూర్చుకొని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం వ్యవసాయానికి తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క ఇండస్ట్రీ లేనందువల్ల ఈరోజు చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు కావలికి వందలాదిగా ఇండస్ట్రీలు రాబోతున్నాయి. రాబోయే 5-7 సంవత్సరాల లోపల కావలి చుట్టూ మొత్తం ఇండస్ట్రీలు వస్తాయి. బహుశా పని చేయడానికి అవకాశం ఉన్నా కూడా మనుషులు లేని పరిస్థితి కావలికి వచ్చే పరిస్థితి మన అదృష్టం కొద్ది చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారు. ఈరోజు రామాయపట్నం వస్తుంది, పీపీసీఎల్ వస్తుంది, ఇండోసోల్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది. వీటి వల్ల కొన్ని వందల ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కావలిలో ఉన్నటువంటి యువతులకి అన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి నేను కూడా కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నా. మీ అందరి దీవుల్లో ఉన్నంతకాలం కావలికి నేను సేవ చేస్తూనే ఉంటా. మేము కలిసి కావలిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు 240 మంది, టైలరింగ్లో 90 మంది, అదేవిధంగా బ్యూటీషియన్స్ గా 90 మంది, మిగతా వాళ్ళంతా కూడా 60 మంది కలిపి 240 మంది ఈ రోజున మీరు ట్రైన్ అయిపోయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా ఎవరో వచ్చి ఏదో చేయరు, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఒక్కడే జీవితంలో ఆధార్యం అనేది మంది కాదు, మొండితనం ఉంటే దేన్నైనా సాధించగలం. నీ కళ్ళకి దేవుడు మనకి ఇచ్చిన శక్తిలో నీ శరీరంలో సగభాగం కనిపించదు, నీ కళ్ళకి ముందున్న భాగమే కనిపిస్తుంది, వెనక భాగం కనిపించదు. కాబట్టి జీవితంలో సమస్య అనేది రాని మనిషి అంటూ ఉండడు, కష్టపడినట్టు మనిషి ఉండడు, దుఃఖపడినట్టు మనిషి ఉండడు. ఇవన్నీ కూడా జీవితంలో ఉండేవి. వీటన్నిటిని అధిగమించి మొండిగా సాధన సాధిస్తే సాధించలేనిది కూడా ఏదీ లేదు. దేవుడు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చాడు. ఇబ్బంది ఒక మనసే. ఆ మనసును సాధన చేస్తే, సాధించాలని తపన పడితే, చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, చెయ్యాలని ఆలోచన ఉంటే, చెయ్యాలని ప్రెస్టేజ్ ఉంటే, పక్కొట్టోళ్ళు ఏమని అనుకుంటారేమో, పల్లానోళ్ళు ఏమని అనుకుంటారేమో, ఈ పని చేస్తే అవమానం ఏమో అనే ఫీల్ ఎప్పుడైతే మనలో వస్తుందో మన పతనం నాంది అవుతుంది. ఏది చేసినా తప్పు కాదు, ఏది చేసినా ప్రజల కోసం మంచి పని చేస్తే, గంజాయి తాగితే తప్పు, ఎదురులను మరణం చేస్తే తప్పు, దుర్మార్గం చేస్తే తప్పు తప్ప మన జీవిత బతుకు కోసం మనం ఏది చేసినా ఆఖరికి ఈదులు చిమ్మినా తప్పు లేదనే ధైర్యాన్ని, మొండితనాన్ని మీలో పెంచుకుంటే మీరు